వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఈ రోజు అన్నీ కూడా నేను ఒక డిఫరెంట్ కస్టమైజ్డ్ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చేసానండి. ఎవ్రీ వీక్ ఒక కస్టమైజ్డ్ శారీస్ తీసుకొస్తూనే ఉంటాను కదా. ఈ రోజు వచ్చేసి నేను ప్యూర్ క్రేప్ మీద కస్టమైజ్ చేసిన వర్క్స్తో డిఫరెంట్ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, కలంకారీ వర్క్స్ ఉన్నాయి, ఫిల్లింగ్ వర్క్స్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ ఇట్లా డిఫరెంట్గా తీసుకొచ్చాను అనమాట. అలాగే కట్ వర్క్స్, ఇప్పుడు అంతా వేవ్స్ అండ్ మౌంటైన్ డిజైన్ ఫ్యాషన్ ఉంది కదా, అట్లా కూడా ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అలాగే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. వర్క్స్లో కూడా డిఫరెంట్ థీమ్స్లో ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కే వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఒక్కొక్క శారీ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఒక డిఫరెంట్ శారీ కస్టమైజ్ చేసి తీసుకొచ్చానండి. లైట్ బేసిన్ కలర్ కాంబినేషను, చక్కగా ఎంత మెరుస్తూ ఉందో. ప్యూర్ క్రేప్ అనమాట. ఇది ప్యూర్ క్రేప్కి స్కెలా బోర్డర్ ప్లాన్ చేసుకున్నాం. ఇట్లా స్కెలా బోర్డర్ కూడా మనకి ఏంటంటే లైట్ మెహందీ గ్రీన్ కలర్తో స్కెలా బోర్డర్ త్రూ అవుట్ ద శారీ. ఈ స్కెలా బోర్డర్ మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి స్పెషాలిటీ, చక్కగా మెరుస్తూ లైట్ వెయిట్ ఉందండి, కంఫర్ట్ వేరింగ్. మనకి ఏంటంటే ఫంక్షన్స్కి పట్టు శారీస్ బదులు చక్కగా ఇలాంటి శారీస్ కట్టేసుకోవచ్చు అనమాట, అంత బాగున్నాయి. అండ్ ఈ శారీ మీద వచ్చేసిన వర్క్స్ వచ్చేసి బ్యూటిఫుల్ కలంకారీ ప్యాచ్ వర్క్ అనమాట. అంతా కూడా త్రూ అవుట్ ద శారీ మొత్తం కూడా మనకి ఫ్లవర్స్, ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి సింపుల్ ఒక 2 ఫ్లవర్స్ మీద డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో మనకి ఇట్లా ఈ ప్యాచ్ వర్క్ చేసుకున్నాము. అంతా కూడా కలంకారీ థీమ్తో. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే 2 కలర్ కాంబినేషన్స్, పెద్ద ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న ఫ్లవర్, చక్కగా కలర్ కాంబినేషన్ వేరియేషన్ చక్కగా చూపించాము. అండ్ త్రూ అవుట్ ద శారీ మొత్తం కూడా మనకి ఇదే వర్క్ కంటిన్యూ అవుతూ సేమ్ మనకి ఇట్లా బోర్డర్ పార్ట్ కూడా ఇట్లా గొలుసు కొట్టులోగా స్కెలా బోర్డర్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఇవే ఫ్లవర్ బంచెస్ ఉంటాయి అన్నమాట. కలర్ కాంబినేషన్కి ఆ ఫ్లవర్స్కి భలే మ్యాచ్ అయిపోయింది, భలే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి టజిల్స్ వచ్చేసి మనకి చక్కగా శారీకి తగ్గట్టు ఒక కలర్ లైట్ కలర్ తీసుకున్నాము. ఒకటి వచ్చేసి మనకి ఇట్లా పింక్ కలర్తో, ఇక్కడ ఏంటంటే కొంచెం పింక్ కలర్తో కుందన్స్ కూడా ఈ శారీకి కొంచెం కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నాం అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. చక్కగా ఏదైతే ఈ బోర్డర్ పార్ట్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ బేస్ చేసుకుని మనం మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే కస్టమైజ్ చేసుకున్నాము. ఈ శారీలో ఏదైతే ఫ్లవర్ ఉందో అదే ఫ్లవర్ 2 హ్యాండ్స్కి వచ్చేలాగా సేమ్ కలంకారీ డిఫరెంట్గా ప్యాచ్ వర్క్, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. మనం ఎలా అంటే అలా ఏంటంటే మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఈ శారీస్కి. అండ్ ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ కాంబినేషన్తో ఇట్లా గొలుసు కుట్టు అయితే ఇచ్చేసారు. ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్రైజింగ్ వచ్చేసి మనకి 9,999 షిప్పింగ్ పడుతుంది అనమాట. శారీకి వర్క్కి తగ్గట్టు ప్రైజెస్ అయితే అటు ఇటు ఉంటాయండి. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, మనకి శారీస్కి ఆ వర్క్స్కి తగ్గట్టు మనకి ప్రైజింగ్ అయితే మనకి వేరియేషన్ ఉంటుంది. క్లియర్గా చూసుకుని శారీకి తగ్గట్టు మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ శారీ చూద్దాము. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్న కస్టమైజ్డ్ శారీ అండి. చక్కగా ఒక 2 కలర్ కాంబినేషన్స్, మెహందీ గ్రీన్ అండ్ లైట్ కనకాంబరం కలర్. ఇది వచ్చేసి మనకి స్పెషాలిటీ ఎంత ఉందో ఈ శారీకి చెప్పాలంటే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే లంగావోని స్టైల్ అండి ఇది. అండ్ శారీ వచ్చేసి మనకి ఎలా ఉందో చూపిస్తాను. చక్కగా 2 కలర్ కాంబినేషన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి లెహంగా వైపు వచ్చేస్తే, ఇది వచ్చేసి మనకి ఓడి సైడ్ ఇచ్చేసారు. మెహందీ గ్రీన్ కలర్కి ఈ శారీలో మనకు ఒక 3 ఫ్లవర్ మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఒక ఫ్లవర్ వచ్చేసి నెట్ వేసుకున్నాము. చూడటానికి మనకి ఏంటంటే మిర్రర్ వర్క్ లాగా ఉంటుంది, బట్ ఇది వచ్చేసి అంతా కూడా నెట్ అనమాట. సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ పీచ్ కలర్తోనే మనం నెట్ వేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాము. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ ఏదైతే ఆ బంచ్ ఆఫ్ 3 ఫ్లవర్స్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి కనిపిస్తాయండి. చక్కగా ఇట్లా ఈ శారీకి వచ్చేసి ఈ ఫ్లవర్సే మనకి చాలా అందంగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు కూడా మనకి ఎక్కువ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము. మీకు చూస్తే అర్థమవుతుంది, అవి చూస్తే ఏంటంటే ఇవి నెట్, బట్ మనకి మిర్రర్ లాగా షైనీ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి స్కెలాప్ బోర్డర్ కూడా ఫినిషింగ్ చాలా డిఫరెంట్గా చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఒక సైడ్ మౌంటైన్ డిజైన్ వచ్చేస్తే, ఒక సైడ్ వచ్చేసి మనకి వేవ్స్ డిజైన్ అనమాట. చాలా బాగుంది ఫినిషింగ్. అండ్ దీనికి వచ్చేసిన శారీకి
టజల్స్ వచ్చేసి మనకి ఇట్లా చక్కగా ఒక బొకే లాగా పీచ్ కలర్తో డిఫరెంట్గా ఉంది. ఈ టజల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మధ్య మధ్యలో కుందన్స్ ఇచ్చేసారు. అండ్ అనదర్ లెహంగా వచ్చేసి మనకి పీచ్ కలర్ మీద సేమ్ గ్రీన్ కలర్తో అవే ఫ్లవర్స్ మనకి త్రూ అవుట్ ద సారీ వచ్చేస్తాయి కింద బోర్డర్ పార్ట్కి. ఇది వచ్చేసి మనకి అనదర్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇదంతా కూడా మనకి లెహంగా వైపు వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎంత బాగుందో. అండ్ క్వాలిటీకి తగ్గట్టు అంతా కూడా క్రేప్ కదా, మంచిగా మెరుస్తూ డిఫరెంట్గా ఉంది. ప్యూర్లీ పార్టీ వేర్ శారీ అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి మనకి శారీ లుక్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. భలే కంఫర్ట్ ఫీల్ అయితే ఉందండి శారీ. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ డార్క్ మంచిగా ఏంటంటే సేమ్ శారీలో కలర్ తీసుకున్నాము. చక్కగా గ్రీన్ కలర్తో ఫిల్లింగ్ వర్క్ చేసుకుని నెట్ అయితే వేసుకున్నాం అనమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ కూడా ఈ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా స్కెలా బోర్డర్ అయితే వేసుకున్నాం అనమాట. కలర్ కాంబినేషన్ బాగుంది, శారీ లుక్ బాగుంది. అండ్ ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 6999 షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. లైట్ శనగపిండి రంగు కలర్ కాంబినేషను. ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్యాచ్ వర్కే ప్లాన్ చేసుకున్నాము. అసలు ఎంత బాగుందంటే కలర్ కాంబినేషను. దీనికి తగ్గట్టు మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే నేను శారీ చూపిస్తాను. ఇలా మనకి ఏంటంటే బోర్డర్ పార్ట్ అంతా కూడా మనకి సింపుల్ ఒక వేవ్స్ డిజైన్తో థ్రెడ్ వర్క్ వేవ్స్ డిజైన్ ప్లాన్ చేసుకుంటే శారీ అంతా కూడా మనకి ఈ బంచ్ అనమాట కలంకారీ ప్యాచ్ వర్క్. చక్కగా ఒక ప్యాచ్ గ్రీన్ కలర్తో పైన అంతా కూడా మనకి సింపుల్ ఒక 3-4 కలర్ కాంబినేషన్స్ ఎల్లో వైట్ పర్పుల్ అట్లా తీసుకుంటే ఫినిషింగ్ చూస్తే ఆ కట్ వర్క్ ఎంత నీట్గా డిజైన్ చేశారో. అండ్ ఈ బంచ్ వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా బోర్డర్ పార్ట్స్ అటు ఇటు పైన కింద మనకి శారీలో వచ్చేస్తాయి అనమాట. పళ్ళు పాటు కూడా ఎక్కువ ఇచ్చేసారు. అండ్ ఈ శారీకి వచ్చేసిన టజిల్స్ కూడా నెట్ వచ్చింది. అలాగే మనకి క్రీమ్ కలర్తో ఒక ఏంటంటే ఒక నాట్ లాగా ఇచ్చేసారు. చాలా చాలా బాగుంది. శారీకి తగ్గట్టు ఈ కలర్ కాంబినేషన్ తగ్గట్టు టజిల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈ శారీకి వచ్చేసిన అట్రాక్షన్ అంతా కూడా ఈ బంచ్ అనమాట. ఏదైతే కలంకారీ ప్యాచ్ వర్క్ ఉందో చాలా డిఫరెంట్గా ఉంది. దీనికి వచ్చేసిన బ్లౌజ్ మనకి ఏదైతే మనకి శారీలో బోర్డర్ పార్ట్లో ఒక చిన్న లైన్ ఒక గ్రీన్ కలర్ ప్లాన్ చేసుకున్నామో అదే మనకి బ్లౌజ్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ అంతా కూడా సేమ్ అదే ప్యాచ్ వర్క్ కంటిన్యూ అవుతూ ఇచ్చేసారు. సేమ్ అదే మనకి బోర్డర్ పార్ట్ కూడా హ్యాండ్స్కి ఇచ్చేసారు అనమాట. 2 హ్యాండ్స్కి కూడా మనకి సేమ్ ప్యాచ్ వర్క్. ఈ శారీ ప్రైసింగ్ కూడా మనకి 6999 షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఇట్లా మనం ప్యాచ్ వర్క్స్ కాకుండా చక్కగా ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. మంచి బ్రైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్లో పింక్ కలర్తో జస్ట్ మనం ఏంటంటే ఫిల్లింగ్ వర్క్ అనమాట. ఓన్లీ బోర్డర్ పార్ట్కి ఇట్లా ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాము. ఫినిషింగ్ కూడా అసలు ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతూ ఇచ్చేసారు. బట్ కలర్ కాంబినేషన్ కానీ మనం తీసుకున్న ఆ వర్క్ కానీ అసలు ఎంత బాగుందో. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. మెయిన్ ఏంటంటే కలర్ చాలా బాగుందన్నమాట. అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సింపుల్ పార్టీ వేర్కి ఎంత బాగుంటాయో ఈ శారీస్. ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి మంచి డార్క్ లెమన్ ఎల్లోకి డార్క్ పింక్ కలర్తో మనకి ఇట్లా బోర్డర్ పార్ట్ వచ్చేసి అంతా కూడా మనకి పింక్ కలర్తో ఇట్లా మౌంటైన్ డిజైన్ ఇచ్చేస్తూ వాళ్ళు ఒక చిన్న బంచ్ ఆఫ్ ఫ్లవర్ లాగా ఇచ్చేసారనమాట. త్రూ అవుట్ ద శారీ మనకి ఇదే కాంబినేషన్తో పళ్ళు పార్ట్ వరకు ఇచ్చేసారు. అసలు ఎంత అందంగా ఉందో. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ మనకి సేమ్ అదే కాంబినేషన్తో బట్ సింపుల్గా హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా వర్క్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి 3999 షిప్పింగ్ పడుతుంది. అండ్ ఇంకా మనకి ఈ శారీకి ఏమైనా టజల్స్ లాంటివి లేదంటే ఏమైనా కట్ వర్క్ కావాలి అంటే మీరు పర్సనల్గా పిన్ చేయొచ్చు. ఇలా ఈ శారీ వచ్చేసి మనకి 3999 షిప్పింగ్ పడుతుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మంచి క్రేప్ సిల్క్లోనే. ఈరోజు అన్నీ కూడా క్రేప్స్ అండి. అసలు ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్స్ లైట్ పీచ్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్లో పింక్ కలర్తో
మనం స్కెలా బోర్డర్ అంతా కూడా ఇట్లా మనకి ముగ్గు డిజైన్ లాగా వేసుకున్నాము. ఇందులో వచ్చేసిన వర్క్ కూడా ఎలా ఉందో చూద్దాం అనమాట. ఒక్కొక్క శారీ ఏ శారీ కూడా మనకి మ్యాచ్ అవ్వదు, వర్క్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి ఇలాగే కాకుండా మనం కలర్ ఆప్షన్ కస్టమర్ చాయిస్ ప్రకారం కలర్ ఆప్షన్ తీసుకుని కూడా కస్టమైజ్ మాకు ఇట్లా కావాలి అని చెప్తే కూడా చేసిస్తాం అనమాట. ఇది వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ, మంచి 2 కలర్ మంచి బ్రైట్ కలర్స్ అండి, లైట్ పీచ్ అండ్ డార్క్ మెరూన్ రెడ్. దీనికి వచ్చేసిన వర్క్ వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ లీఫీ డిజైన్తో అంతా కూడా ఫిల్లింగ్ వర్క్ చేసుకుంటూ గ్యాప్ వర్క్ ఇచ్చేసుకున్నాం అనమాట. అసలు ఎంత క్లాసీగా ఉందో. ఈ ఏదైతే మెరూన్ రెడ్ మీద వచ్చేసి మనకి గ్రీన్ అండ్ పీచ్ ఇచ్చేస్తే పీచ్ కలర్ మీద మనకి ఉల్టా డిజైన్ ఇచ్చేసారనమాట. త్రూ అవుట్ ద శారీ మొత్తం కూడా మనకి ఈ ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ అయితే అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చేసారు, చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఈ శారీకి వచ్చేసిన బోర్డర్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా గొలుసు కొట్టు లాగా మంచిగా ఒక ముగ్గు డిజైన్ లాగా బోర్డర్ పార్ట్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ చక్కగా సింపుల్గా ఆ శారీకి ఉన్న కలర్ కాంబినేషన్ తగ్గట్టు వర్క్ అయితే నీట్గా ఉంది. అండ్ దీనికి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉందో చూద్దాము. పైన అంతా మనకి పీచ్ కలర్తో ఉంటుంది కాబట్టి చక్కగా మనకి ఏదైతే ఉల్టా డిజైన్ ఇక్కడ హాఫ్ అండ్ హాఫ్లో ఇచ్చారో అదే మనకి బ్లౌజ్ తీసుకున్నాము. సేమ్ అదే బంచ్ ఆఫ్ ఫ్లవర్ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన ఏదైతే గొలుసు కొట్టుందో అదే మనకి హ్యాండ్కి ఇచ్చుకున్నాం అనమాట. ఈ శారీ డిఫరెంట్గా ఉంది అండ్ ప్యూర్ క్రేప్ మీద ఫిల్లింగ్ వర్క్ గ్యాప్ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 4999లో షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కలర్ కాంబినేషను ఇంతకుముందు ఒక శారీ చూసాం కదా ఇంక్లూడింగ్ మొత్తం కట్ వర్క్ టజిల్స్తో. ఇది వచ్చేసి మనకి కొంచెం సింపుల్గా కొంచెం డిఫరెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది, మెహందీ గ్రీన్ అండ్ డార్క్ పీచ్ కలర్ అని చెప్పొచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ ఎలా ఉందో చూద్దాము. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాం అనమాట. భలే ఎంత క్లాస్గా ఉందో. అండ్ బోర్డర్ పార్ట్కి వచ్చేసి మనకి ఇట్లా ముగ్గు డిజైన్ అండి, అంతా కూడా మనకి ఇట్లా ముగ్గు డిజైన్ ఇచ్చేసారు. చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది శారీ అయితే. ఇది వచ్చేసి మనకి 2 కలర్ షేడ్స్ అని చెప్పాను కదా, లైట్ అంతా కూడా మనకి పీచ్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషను. గ్రీన్ కలర్ మీద వచ్చేసి మనకి ఈ ఫిల్లింగ్ వర్క్ పీచ్ అండ్ డార్క్ గ్రీన్తో ఇచ్చేస్తే అండ్ అంతా కూడా మనకి ఇట్లా ముగ్గు డిజైన్తో మనకి బోర్డర్ పార్ట్ అయితే ఇచ్చారు. పీచ్ మీద వచ్చేసి మనకి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ షేడ్ అయితే ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి అదే వర్క్ కంటిన్యూ అవుతూ ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ కూడా మనకి 2 కలర్ వేరియేషన్స్ తీసుకున్నారు. ఆ వేరియేషన్స్లో కూడా మనకి క్లియర్గా ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ మీద పీచ్ అండ్ గ్రీన్ కలర్ చూపించేస్తే ఇది వచ్చేసి మనకి లైట్ అండ్ గ్రీన్ కలర్ అయితే ప్లాన్ చేసుకున్నారు అనమాట. చాలా చాలా డిఫరెంట్గా ఉంది. వర్క్ అండ్ ఆ షేప్స్ కూడా బాగున్నాయి అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. సేమ్ మనకి ఉల్టా డిజైన్ ఏదంటే హాఫ్ అండ్ హాఫ్లో మెహందీ గ్రీన్ ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి లైట్ పీచ్ అండ్ గ్రీన్ కలర్. హ్యాండ్స్ కూడా చక్కగా ఇట్లా ముగ్గు డిజైన్ మనకి కంటిన్యూ అవుతూ ఇచ్చేసారనమాట. ఈ శారీ వచ్చేసి మనకి 5999లో షిప్పింగ్ పడుతుంది. కలర్ కాంబినేషను క్వాలిటీ వైజ్ వర్క్ వైజ్ అయితే ప్రైస్ రేంజ్ మారుతూ ఉంటుందండి. సో గమనించి క్లియర్గా చూసుకుని ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక జార్జెట్ ప్యూర్ జార్జెట్ తీసుకొచ్చానండి. కనకాంబరం కలర్ అండ్ సీ గ్రీన్ కాంబినేషను. బట్ దీనికి వచ్చేసిన వర్క్ చూసుకుంటే అసలు ఎంత బాగా ఉందంటే ఇది వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్కి లైట్ పింక్ కలర్తో కట్ వర్క్ చేసుకున్నారు. అండ్ సీ గ్రీన్తో మనకి బోర్డర్ పార్ట్ ఇచ్చేస్తే దానిపైన కూడా మనకి ఇట్లా ఒక గొలుసు కట్టు లతల్లాగా డిజైన్ లైట్ పింక్ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో త్రూ అవుట్ ద శారీ మొత్తం కూడా ఇలాగే ఇచ్చారండి. లైట్ వెయిట్ ఉంటూ జార్జెట్ మనకు తెలిసిందే కదా ప్యూర్ జార్జెట్. అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా. ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు. భలే లైట్ వెయిట్ కంఫర్ట్ వేరింగ్ అనమాట. ట్రెండీగా కొంచెం పట్టు శారీస్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ శారీస్ చక్కగా తీసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి
ఓవరాల్ శారీ లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చక్కగా శారీ అంతా కూడా డార్క్ పీచ్ అంటే లైట్ కనకాంబరం కలర్ ఇచ్చేస్తూ బోర్డర్ పార్ట్స్కి ఈ శారీ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. లైట్ సీ గ్రీన్ కాంబినేషన్ మీద ఇట్లా పింక్ కలర్తో కట్ వర్క్ ఉంది. అలాగే మనకి ఇట్లా గోల్స్ కట్తో ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చేసారు పైన కింద. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అంతా కూడా మనకి కట్ వర్క్ అయితే ప్లాన్ చేసుకున్నాము. భలే బ్యూటిఫుల్గా ఉందండి. ఈ శారీకి వచ్చేసి మనకి టజల్స్ కావాలంటే కూడా మీరు పర్సనల్గా పిన్ చేయొచ్చు, లేదు అంటే సేమ్ శారీ ఇలా అయినా తీసేసుకోవచ్చు. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఉల్టా అనమాట. ఏదైతే బోర్డర్ పార్ట్లో కలర్ ఉందో అదే మనం బ్లౌజ్తో తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే శారీ అంతా 6 మీటర్స్ ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా 1 మీటర్ అయితే ఉంటుంది. టోటల్ 7 మీటర్స్ అనమాట. శారీ అంతా కూడా మనకి బోర్డర్ పార్ట్ హ్యాండ్స్కి ఇచ్చేస్తే చక్కగా మనకి అదే ఏంటంటే ఏదైతే ఆ గొలుసు కట్ వర్క్ ఉందో అల్లలాగా డిజైన్ మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చుకున్నాం అనమాట. కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎంత బాగుందో. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్, లైట్ వెయిట్ ఉంది. ప్రైజింగ్ వచ్చేసి మనకి ఈ శారీ 5999 షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే నేను కట్టుకుని ఉన్నానో ప్యూర్ క్రేప్, ఇట్లా ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, లైట్ లావెండర్ షేడ్కి జస్ట్ యూ అండ్ వి కట్ వర్క్ చేసుకున్నామండి. మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్తో శారీ అంతా కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతూ అదే కట్ వర్క్ ఉంటుంది. సేమ్ మనకి ఇట్లా ఈ శారీకి ఏంటంటే టజిల్స్ అది వేయలేదు. ఇన్ కేసు ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు టజిల్స్ కూడా కావాలంటే మీరు పర్సనల్గా పిన్ చేయొచ్చు, దీనికి సపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ కూడా భలే డిఫరెంట్గా లైట్ లావెండర్ షేడ్కి సింపుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్ అండి. అసలు ఎంత బాగుందో. హ్యాండ్స్కి అదే కట్ వర్క్ కంటిన్యూ అవుతూ హ్యాండ్స్కి అయితే మనం ఇట్లా ఫ్లవర్స్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. లైట్ వెయిట్ ఉంది, సింపుల్ పార్టీ వేర్ శారీస్ అనమాట. చాలా బాగుంది. ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 3999 షిప్పింగ్ పడుతుంది. ఈరోజు చూసిన బ్యూటిఫుల్ శారీస్ క్రేప్ బాగున్నాయి, పెద్ద పెద్ద ఏంటంటే వర్క్స్ చూసాము, చిన్న చిన్న సింపుల్ వర్క్స్ ఇలా కూడా చూసాము. ఒకటి జార్జెట్ శారీ, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను. సో ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కే వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేస్తాం. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.